హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందాల బృందావనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం నేను బిజీగా ఉండటం వల్ల వీడియోస్ పెట్టడం అనేది లేట్ అయిందండి. ఏమీ అనుకోవద్దు. ఇది వచ్చేసి దసరా నవరాత్రుల్లో 6వ రోజు అండి. ఈరోజు నాకు అనుకోకుండా అమ్మవారి దర్శనం చేసుకునే భాగ్యం అనేది నాకు కలిగింది. అది ఎలా అంటే, ఈరోజు మా మేనత్త వాళ్ళ మనవడికి గుడిలో మొక్కు తీర్చుకుంటున్నారనమాట. వాళ్ళు మొక్కుకున్నారనమాట. పిల్లవాడు పుట్టినప్పుడు ఎన్ని కేజీల బరువు ఉన్నాడో అన్ని కేజీలు పటికి బెల్లము ఇచ్చి, అలాగే 101 కొబ్బరికాయలు కొట్టి, అలాగే పిల్లవాడికి వేలం పాట అనేది పాడుతున్నారనమాట. అంటే వేలం పాట అంటే పిల్లవాడిని గుడిలో అమ్మవారి దగ్గర పెట్టి పాట అనేది పెడతారనమాట. వేలం పాట పెట్టినప్పుడు ఎన్ని డబ్బులు అయితే వస్తాయో అన్ని డబ్బులు కూడా వీళ్ళు అమ్మవారికి చెల్లించి బాబుని అనేది వీళ్ళు తీసుకుంటారనమాట. ఆ విధంగా మొక్కు అనేది తీర్చుకున్నారు. మేము గుడికి వెళ్ళే టైంకి కరెక్ట్గా అమ్మవారి పూజ అనేది అయ్యి హారతి టైంకి అనేది వెళ్ళామన్నమాట. ఇలా వెళ్ళగానే పూజ అయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చారు. ఆ హారతి దర్శనం చేసుకునే భాగ్యం కూడా మా అందరికీ కలిగింది. ఈరోజైతే నేను గుడికి అనుకోకుండానే వచ్చానని చెప్పాలి. అనుకోకుండా అమ్మవారి దర్శనం భాగ్యం అనేది నాకు కలిగింది. ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూజలు అనేది చేస్తారు. దసరా నవరాత్రులు 9 రోజులు కూడా చాలా ఘనంగా పూజ అనేది చేస్తారండి. లోపల అమ్మవారు విగ్రహం ఉంటుంది. దుర్గమ్మ వారి గుడి. ఈ అమ్మవారు గుడి లోపల ఉంటుంది. మళ్ళీ బయట అమ్మవారి విగ్రహం అనేది సెపరేట్గా పెట్టి 9 రోజులు కూడా చాలా ఘనంగా పూజలు అనేవి చేస్తారు. ఇక్కడ అమ్మవారికి పూజ అంతా అయిన తర్వాత నీరాజనం అనేది సమర్పించారు. బయట చిన్న అమ్మవారు ఉన్నారు కదా, లోపల ఎప్పుడు నిత్యం కొలిచే అమ్మవారు విగ్రహం అనేది ఉంది కదా, అమ్మవారికి కూడా హారతి అనేది సమర్పించారు. కరెంట్ అనేది లేకపోవడం వల్ల హారతి వెలుగులో కూడా అమ్మవారు చాలా అందంగా కనబడుతున్నారండి. మనం లైటింగ్ వేసి చూసేదానికన్నా కూడా ఇలాగా కర్పూర నీరాజనం సమర్పించేటప్పుడు దీపాల వెలుగులోను అమ్మవారిని చూస్తే మనకి చాలా పాజిటివ్గా ఎనర్జిటివ్గా ఉండి అమ్మవారు అనేది రూపు చాలా చక్కగా కనబడుతుందండి. నాకైతే అలానే అనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి హారతి అందుకున్న తర్వాత కొంతసేపు బయటికి వెళ్ళమంటే బయటకు వచ్చానమాట. ఈలోపు ఈ పక్కన మాకు గ్రామ దేవతల గుడి ఉంటుంది. ఇక్కడ 3 గ్రామ దేవతలు ఉంటారు మాకు. ఆ గ్రామ దేవతల గుడి పైన కోతులు అనేవి వచ్చి కూర్చున్నాయి అన్నమాట. ఇక్కడ ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఇక్కడ భవానీ మాలలు అనేది వేసుకుంటారు. ఈ సంవత్సరం లాస్ట్ 2 ఇయర్స్ కూడా కరోనా వల్ల మాలలు అనేవి సరిగా వేసుకోలేదు కదా, అందుకనేసి ఈ సంవత్సరం అనేది భవానీ మాలలు చాలా బాగా వేసుకున్నారండి. మా ఊర్లో అయితే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా భవానీ మాలలు అనేవి వేసుకున్నారు. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి అమ్మవారికి తులసి మాలలు అనేవి కడుతున్నారు. ఇక్కడ అమ్మవారికి ఎవరైనా విరాళాలు అవి కూడా ఇచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడ రాసుకుని విరాళాలు అనేవి తీసుకుంటారనమాట. తర్వాత ఇక్కడ మేము కొంతసేపు బయట కూర్చున్నాము. ఇక్కడ అమ్మవారికి వీళ్ళు దర్శనం చేసుకుందాము బాబుని తీసుకుని అనేసి వచ్చారనమాట. అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చారు. ఇలా దండం పెట్టుకుని వచ్చిన తర్వాత అమ్మవారికి మహా నైవేద్యం పెట్టే టైం అయింది అని చెప్పేసి అమ్మవారికి మహా నైవేద్యం అనేది పెట్టారనమాట. వీళ్ళు దండం పెట్టుకుని వచ్చేసి బాబుని తీసుకుని ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ కొంతసేపు అంటే బయటికి వచ్చాము. చూసారు కదా, కరెంట్ అనేది లేకపోవడం వల్ల కొంచెం అమ్మవారి విగ్రహం అనేది సరిగా కనిపించట్లేదు. ఫోన్ అనేది వీడియో అనేది సరిగా క్యాప్చర్ చేయలేదన్నమాట. అమ్మవారు అయితే చాలా నిండుగా ఉన్నారండి. ఇక్కడ చిన్న అమ్మవారి విగ్రహం ఇది. బయట పూజలు చేస్తారు. లోపల ఎప్పుడు ఉండే అమ్మవారికి పూజలు అనేవి చేస్తారు.
ఇలా వీళ్ళు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఇంకా అమ్మవారికి మహా నైవేద్యం పెట్టే టైం అయింది. బయటికి రమ్మంటే అందరం కూడా బయటికి వచ్చేసాము. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ భవానీలకి భిక్ష పెట్టడానికి టైం అయిందని చెప్పేసి భవానీలకు భిక్ష అనేది భవానీలు ఇక్కడ కూర్చున్నారనమాట భిక్ష కోసము. ఇక్కడ మాకు నూకాలమ్మ తల్లి, కనక మహాలక్ష్మి, మరిడమ్మవారు ముగ్గురు గ్రామ దేవతలు ఒకే ప్రాంగణంలో ఉంటారు. ఇక్కడ చూసారు కదా 2 ప్రహారీలు ఉన్నాయి. ఈ పెద్ద ప్రహారీ అవతల ఉన్నవి గ్రామ దేవతల గుడి అనమాట. ఆ గ్రామ దేవతల గుడికి యువతల వైపున దుర్గమ్మవారి గుడి అనేది ఉంటుంది. ఇక్కడ భారీ ఎత్తున అన్న సంతర్పణ అనేది చేస్తారండి. దూరపు పక్కన ఊళ్ళో ఉండే మాలలు వేసుకునే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ భోజనాలు అనేవి చేస్తుంటారు. ఇక్కడ మేము అందరం కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టే వరకు బయట ఉండమన్నారని చెప్పేసి బయటే నిలబడి ఉన్నాము. ఈ బాబు వచ్చేసి అమ్మవారికి ప్రసాదాలు తెచ్చినవి ఉంటాయి కదా, అవి పెట్టమంటే పరమాన్నం ఆకులో పెట్టించుకుని తింటున్నాడు అనమాట. ఈ అబ్బాయి వచ్చేసి మా మేనత్త, చిన్న మేనత్తకి పెద్ద మనవడు అనమాట. ఇక్కడ వచ్చేసి బాబుకి వేలం పాట అనేది పెడుతున్నారు. వేలం పాట అనేది జరుగుతుంది ఇక్కడ. ఈ వేలం పాట అయిన తర్వాత బాబుని దేవస్థానం తరపున ఒకటి తీసుకుని వేలం పాట అయిన తర్వాత డబ్బులు అనేవి అమ్మవారి హుండీలో కానుకలు వేసేసిన తర్వాత బాబుని అనేవి వీళ్ళు తీసుకున్నారు. ఇక్కడ నవరాత్రులు 9 రోజులు కూడా చాలా ఘనంగా భోజనాలు జరుగుతుంది. ఇక్కడ భోజనాలు అనేవి భవానీలకు మాత్రమే కాకుండా ఊళ్ళో ఉన్న అందరూ కూడా వచ్చి ఇక్కడ భోజనాలు చేస్తూ ఉంటారు. హైవేకి పక్కన ఉండటం వల్ల వెహికల్స్లో వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి భోజనాలు అనేవి చేస్తూ వెళ్తూ ఉంటారు అన్నమాట. మొక్కుకున్న వాళ్ళందరూ కూడా భవానీలకి అలాగే ఊళ్ళో వాళ్ళకి కూడా భోజనాలు అనేవి పెట్టుకుంటారు. అలాగే భవానీలకి ఉదయం సాయంత్రం టిఫిన్లు కూడా ఇక్కడే పెడతారండి. ఈ 9 రోజులు కూడా చాలా ఘనంగా చేస్తారు. ఇక్కడ చూసారు కదా, కరెంటు వచ్చిన తర్వాత అమ్మవారు ఎంత నిండుగా కనిపిస్తున్నారో. పింక్ కలర్ అంచు చీర కట్టుకుని పసుపు రంగు చీరలో, పింక్ కలర్ అంచు పసుపు రంగు చీరలో అమ్మవారు చాలా బాగా కనబడుతున్నారండి. బయటన ఈ చిన్న అమ్మవారు, లోపల పెద్ద అమ్మవారు కూడా చాలా నిండుగా ఉన్నారు. అమ్మవారిని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగా ఉందన్నమాట అమ్మవారి అలంకరణ. అమ్మవారికి ఇక్కడ వెండి కిరీటాలు, అభయహస్తం అన్నీ కూడా వెండివేనండి. ఇంకెక్కడ మహా నైవేద్యం కోసం అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అనేసి నైవేద్యం తీసుకుని వెళ్తున్నారు. ఇంక ఈ నైవేద్యం అయిన తర్వాత వీళ్ళు మొక్కు అనేది తీర్చేసుకున్నారు కాబట్టి ఇంకా బయట కొబ్బరికాయలు అనేవి కొట్టేస్తున్నారు. ఈ కొబ్బరికాయలు అనేవి కూడా కొట్టేసి మొక్కు అనేది తీర్చేసుకున్నారు. ఈమె వచ్చేసి మా చిన్న మేనత్త, రెండో మేనత్త చిన్న కూతురు అనమాట. వాళ్ళ ఆయన కూడా భవానీ మాల వేసుకున్నారు. ఇంకా అతను వచ్చేసి కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత అమ్మవారి కొండకి కాలినడకతోనే అమ్మవారి కొండకి బయలుదేరి దర్శనం చేసుకుని వస్తారనమాట. కొబ్బరికాయలు కొట్టడం మొక్కు తీర్చుకున్న తర్వాత కొండకు అనేది నడిచి వెళ్ళి విజయవాడ వరకు కూడా నడిచి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకుని వస్తారనమాట. ఇక తర్వాత అందరం కూడా ఇక్కడ కొబ్బరికాయలు అనేవి కొట్టేసాము. ఈ కొబ్బరికాయలు కొట్టేసి భోజనాలు జరుగుతూ ఉంటే భవానీలకి భిక్ష అయిన తర్వాత మేము కూడా చేద్దామని చెప్పేసి పక్కన కూర్చుని ఉన్నాము. ఇక్కడైతే మొత్తం కొబ్బరికాయలన్నీ కూడా కొట్టేశారండి. ఇది వచ్చేసి మా రెండవ మేనత్త పెద్ద కూతురు అనమాట. ఆ బాబుకే ఇప్పుడు మొక్కు తీర్చుకున్నారనమాట. ఆ బాబు వచ్చేసి వాళ్ళ చెల్లి వాళ్ళ అబ్బాయి.
బాబు చాలా చక్కగా ఉన్నాడండి. ఇక్కడ భవానీలు భోజనాలు చేయడం కోసం అయితే కూర్చుని ఉన్నారు. ఈ గ్రామ దేవతల గుడి ఉంది కదా, నూకాలమ్మ తల్లి గుడి ప్రాంగణం అంతా కూడా, గుడి చుట్టూ కూడా భవానీలందరూ భోజనాలు చేయడం కోసం కూర్చుంటారు. అలాగే ముందు ఉండే ఖాళీ స్థలంలో మిగిలిన భక్తులకి అన్న ప్రసాదాలు అనేవి పెడతారు. ఇక్కడ భవానీలందరూ కూడా భోజనాలు ఈ గుడి ప్రాంగణంలోనే చేస్తారనమాట. గుడి చుట్టూ కూడా భవానీలు కూర్చుని భోజనాలు అనేవి చేస్తారు. అలాగే బయట వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ బయట టెంట్లు వేసి భోజనాలు అనేవి పెడతారు. ఎంతమంది వచ్చినా కానీ లేదు అనకుండా భోజనాలు అనేవి పెడతారండి. టిఫిన్స్ వచ్చేసరికి ఉదయం సాయంత్రం కూడా భవానీలకు మాత్రమే పెడతారు, కానీ మధ్యాహ్నం పూట భోజనాలు మాత్రం భవానీలకు మాత్రమే కాకుండా ఊళ్ళో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి తింటారండి. ఊళ్ళో ఉండేవాళ్ళు పల్లెటూరు కాబట్టి అందరూ రారు, కానీ కొంతమంది వస్తారు. ఎవరైనా దగ్గర బంధువులు వచ్చి భోజనాలు పెట్టుకుంటున్నాము రండి అంటే మిగిలిన వాళ్ళు వెళ్తారు, కానీ సాధ్యమైనంత వరకు చాలామంది వెళ్తూనే ఉంటారు అమ్మవారి భోజనాలు చేయటం కోసము. ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుడి ముందు వేప చెట్టు, రావి చెట్టు రెండు కూడా చాలా పెద్ద వృక్షాలండి. చాలా నీడగా ఉంటుంది ఇక్కడ. ఇలా భోజనాలు జరుగుతున్న సమయంలో ఇక్కడ ఒక ఎమ్మెల్యేనో మంత్రి గారు ఎవరో వచ్చారండి. నాకైతే సరిగా తెలీదు. ఆయన పేరు వచ్చేసి గొల్ల బాబురావు అన్నమాట. ఆయన వచ్చి అమ్మవారి దర్శనం అనేది చేసుకున్నారు. ఈలోపు ఇక్కడ పండగ వాతావరణం ఇదంతా జరుగుతుంది కదా. ఇక్కడ ఒక పత్రికా విలేకరు వచ్చి ఇక్కడ ఏంటి ఇది, ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అనేసి రిపోర్ట్ అనేది రాసుకుంటున్నారు అనమాట. ఇక్కడ చూసారు కదా జనం అనేది ఎలా ఉన్నారు. ఒక పక్కన భవానీలకి పెట్టడం మొదలు పెట్టేసిన తర్వాత మిగిలిన భక్తులకు కూడా ఇంకొక పక్క నుంచి భోజనాలు అనేవి వడ్డిస్తారండి. ఈ నవరాత్రులు కూడా చాలా ఘనంగా పూజలు అనేవి చేస్తారు అమ్మవారికి. ఇక్కడ ఈ గుడి దగ్గరే కాకుండా ఇంకొక దగ్గర కూడా అమ్మవారిని నిలుపుతారు. 2 చోట్ల అమ్మవారికి పూజలు అనేవి చేస్తారు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నాన్న ఇక్కడ కూర్చున్నారు. తర్వాత మిగిలిన భవానీలందరూ కూడా కూర్చున్నారు. భవానీలందరికీ కూడా విస్తరలో అన్ని వంటకాలు వడ్డించేసిన తర్వాత అమ్మవారిని ఒకసారి హారతి ఇచ్చి కొంతసేపు భజన చేసిన తర్వాత ప్రసాదం అనేది స్వీకరిస్తారండి భవానీలందరూ కూడాను. భవానీలకు వడ్డించడం పూర్తయిన తర్వాత ఫస్ట్ భవానీలకి పెట్టడం స్టార్ట్ అయిన తర్వాత మిగిలిన భక్తులందరికీ కూడా ప్రసాదం అనేది వితరణ జరుగుతుంది. అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా గుడి చుట్టూ కూడా భవానీలందరూ కూడా కూర్చుని భోజనాలు అనేవి చేస్తారు. భోజనాలు అంటే ఏదో పప్పు సాంబారే కాకుండా 2-3 వెరైటీలు అనేవి చేస్తారండి. స్వీటు అన్నీ కూడా చేస్తారు. మొక్కు తీర్చుకునే వాళ్ళందరూ కూడా, అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళందరూ కూడా భోజనాలు అనేవి పెట్టుకుంటారు. ఇలా అమ్మవారి పూజ అయిన తర్వాత భోజనం చేసే ముందు ఒకసారి అమ్మవారి నామస్మరణ పలికిన తర్వాత భవానీలందరూ కూడా భోజనం చేయడం అనేది స్టార్ట్ చేస్తారండి. తర్వాత జనం అందరూ కూడా భోజనం చేయడం, భక్తులు కూడా భోజనం చేయడం మొదలు పెడతారు. ఇక్కడ చూసారు కదా ఎంత రద్దీగా ఉందో. ఈ రద్దీలో వెళ్ళటం ఎందుకులే అనేసి కొంచెం ఖాళీ అయిన తర్వాత వెళ్దామని చెప్పేసి మేము కొంతసేపు దుర్గమ్మ గుడి ప్రాంగణంలో కూర్చుని మేము కూడా వెళ్ళి భోజనాలు అనేవి చేసామండి. ప్రహారీ గోడ వచ్చేసి గ్రామ దేవతలకి సెపరేట్గాను, దుర్గమ్మ వారికి సెపరేట్గాను గుడి అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, దుర్గమ్మ వారి గుడి కుడివైపు ఉంటే ఈ లెఫ్ట్ సైడ్ ప్రాంగణం అంతా గ్రామ దేవతలది అనమాట. ఇక్కడ భోజనాలు అనేవి పెడతారు. మేము కూడా లైన్లో నించున్నాము భోజనాలు చేయటానికి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.